హలో అండి. ఈరోజు వీడియోలో మనం బూందీ లడ్డును చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చేసి చూపిస్తాను. కరెక్ట్ కొలతలతో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ బూందీ లడ్డు కనుక చేసుకుంటే చాలా రుచిగా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఈ ప్రాసెస్లో కనుక బూందీ లడ్డును ప్రిపేర్ చేసుకుంటే 15 to 20 డేస్ వరకు ఫ్రెష్గా నిల్వ చేసుకోవచ్చు. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను 2 కప్పుల వరకు శనగపిండి తీసుకుంటున్నాను. శనగపిండి తీసుకునే ముందు కంపల్సరీగా జల్లించుకొని తీసుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండి మెత్తగా వస్తుంది. అదేవిధంగా దాంట్లో ఏదైనా రవ్వలాగా ఉంటే దాన్ని తీసేయచ్చు. నేను ఈ విధంగా 2 కప్పుల వరకు శనగపిండి తీసుకున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న ఏదైనా ఒక గ్లాస్ కానీ ఏదైనా బౌల్ కానీ తీసుకొని కొలతతో మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోండి. ఇలా శనగపిండి జల్లించుకున్న తర్వాత దానిలో చిటికెడంతా వంట సోడా వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత దానిలో వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అనేవి ఒకేసారి వేయకూడదు. ఇలా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మంచిగా జారుగా కలుపుకోవాలి. ఇక్కడ పిండి కలుపుకోవడంలో కూడా ఉంటుంది మనకి, అది మరీ జారుగా కాకుండా మరి గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఇంతకుముందు తీసుకున్న కప్పుతో 1.5 కప్పు వరకు నాకు వాటర్ అయితే పట్టాయి. ఇలా మన స్పూన్తో కానీ లేదంటే ఏదైనా విస్కర్తో మంచిగా కలుపుకుంటే ఉండలు కట్టకుండా సాఫ్ట్గా పిండి అనేది వస్తుంది. చూసారు, ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మనం మిర్చి బజ్జీ వేసుకుంటాం కదా, దానంతా గట్టిగా కాకుండా పిండి కొంత లూజ్గా ఉండాలి. చూసారు, ఇక్కడ నేను స్పూన్ పైన వేసి చూస్తే ఇలా కోట్ అవ్వాలన్నమాట. పిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చిన్న ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన మనం డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులు వేసుకొని వాటిని మంచి దూరగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు దానిలో కొన్ని కిస్మిస్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత కొంత పిండిని తీసుకొని ముందుగా ఇలా వేసుకొని చూస్తే మనకు బూందీ వెంటనే పైకి తేలినట్లయితే మనకు ఆయిల్ అనేది అక్కడ పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు. మనం ఇప్పుడు బూందీ వేసుకోవడానికి ఇలా బూందీ గరిటెను ఒకటి తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బూందీ గరిటె అవైలబుల్ లేకపోతే ఇంట్లో ఇలా జాలి గరిటె ఉంటుంది కదా, దాంతో అయినా కూడా బూందీ వేసుకోవచ్చు, చక్కగా వస్తుంది. ఇప్పుడు మనం బూందీ గరిటెలో 2 గరిటెలంతా పిండిని తీసుకొని ఇలా వేసుకొని నెమ్మదిగా ఇలా వేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనము బూందీ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. అటు ఇటు తిప్పుకుంటూ వెంటనే మళ్ళీ ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కార బూందీ చేసుకున్నంతసేపు బూందీని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు ఎర్రగా. నేను చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ మనం ఇలా బూందీని చూసినట్లయితే పైన కొంచెం క్రిస్పీగా లోపల ఇలా సాఫ్ట్గా వస్తే మనకి బూందీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా వేసుకొని ఒక గిన్నెలో వేసి మూత పెట్టాలి, అది చల్లారకుండా. నెక్స్ట్ బ్యాచ్లో మనం బూందీ వేసుకునేప్పుడు ఇలా గరిటెకున్న పిండిని కంపల్సరీగా క్లీన్ చేయాలి. చేసి ఇలా ఒక ప్లేట్లో పోర్లిచ్చి పెట్టుకోవాలన్నమాట. అలా చేయడం వల్ల మనం నెక్స్ట్ టైము బూందీ వేసుకునేప్పుడు చక్కగా వస్తుందన్నమాట, రౌండ్గా బూందీ. చూసారు, ఇక్కడ నెక్స్ట్ టైం కూడా నేను ఇలాగే బూందీ వేసుకున్నాను, అది మంచి ముత్యాలలాగా బాగా వచ్చింది కదా. ఇలా ఫ్రై చేసుకొని మళ్ళీ అదే గిన్నెలో వేసి మూత పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగతా బూందీ అంతా ప్రిపేర్ చేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇలా బూందీ అంతా చేసుకున్న తర్వాత ఒక 2 గుప్పలంతా బూందీని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల మనం లడ్డు చుట్టేటప్పుడు అది మంచి బైండింగ్గా యూజ్ అవుతుందన్నమాట. ఇలా అంతా మిక్సీ పట్టిందులో వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టి దానిలో 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల చక్కెర వేసి దానిలో 1/2 కప్పు వరకు వాటర్ వేసి మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని అంతా కూడా ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి పాకం చేసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా, ఎందుకంటే మనం మంటను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వదిలేసినా కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా కలుపుకుంటూ దానిలో 1 స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసి కొద్దిగా కలర్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను. మీరు కావాలంటే అవాయిడ్ చేయొచ్చు. ఇలా వేసుకొని మనం పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాము. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ పాకం రావడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. చూసారు, ఇక్కడ నాకు పాకం అనేది ఇలా తీగలా వచ్చింది కదా. ఈ బూందీ లడ్డుకి పాకం అనేది తిక్కగా రాకూడదు, ఇలా లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది బూందీకి. ఇదంతా కూడా ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం వేసుకున్న బూందీ కాస్త లూజ్గా అనిపిస్తుంది కదా, కానీ కాసేపటికి ఆ బూందీ అంతా కూడా పాకాన్ని బాగా పీల్చుకుంటుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పచ్చకర్పూరం వేసామంటే మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి లడ్డూలు. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. దీనిపైన ఒక మూతను పెట్టి ఒక 10-15 నిమిషాలు అలా పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు దానిలో మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ టైంలో కావాలంటే 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు అది కాస్త గోరువెచ్చగా ఉంటుంది. ఇది ఇలా ఉన్నప్పుడే మనము
లడ్డూల్లా చుట్టుకోవాలన్నమాట. చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా లడ్డూలా చుట్టుకోవచ్చు. చాలా సింపుల్గా చుట్టుకోవచ్చు అనమాట. చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి లడ్డూలు. చాలా ఈజీగా మన లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి మనం చూసినట్లయితే చాలా సాఫ్ట్గా మంచి టేస్టీగా పర్ఫెక్ట్గా మనకు బూందీ లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ పండుగకి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఈ బూందీ లడ్డుని ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.